ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు గాని మంత్రులు గాని ముఖ్యమంత్రి గాని ఒక రైతుని ఎంత హీనమైనటువంటి పరిస్థితుల్లో ఎంత నీచంగా చూస్తున్నారంటే అనేది ఇవాళ కళ్ళకు కట్టినట్టు అర్థమవుతుంది. ఇవాళ అకాల వర్షాల వల్ల ఇవాళ ఏదైతే మామిడి రైతులు ఉన్నారు ఇవాళ పంట అంతా చేతికొచ్చి ఇవాళ డబ్బులు చేతులకు వచ్చే రూపంలో ఉంటే మామిడికాయలన్నీ కూడా ఈ అకాల వర్షాలకు రాగిపోతే కనీసం వాళ్ళకి నష్టపరిహారంగా ఇచ్చే పరిస్థితిలో ఇవాళ లేదు. అలాగే ఇవాళ కోకో రైతులు ఇవాళ కోకో సాగు చేయండి అని ఇవాళ దళారీ వ్యవస్థ అంతా కూడా ఏకమై ఈ కంపెనీలందరూ కూడా రైతులతో బలవంతంగా ఈ అంతర్గత పంట కింద కోకో మొక్కలు వేయించి కోకో పంట రాగానే దానికి గిట్టుబాటు వచ్చే పరిస్థితులు లేదు. అలాగే పొగాకు రైతులను చూస్తే అలాగే ఇవాళ ఏదైతే మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో కడప జిల్లా రాయలసీమలో ఏదైతే అరటి తోటలు నష్టపోయినాయో ఆ రైతుల దగ్గరికి వెళ్లి పలకరించితే మళ్లీ ఏది ఇప్పుడు వరకు కూడా ఆ అరటి రైతులకు పంట నష్టం ఇచ్చే దాఖలాలు లేవు. అలాగే మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి యార్డుకి వెళ్లి ఇలా మిర్చి రైతులు పలకరిస్తే ఏదో ఆ రోజు ఏదో పలకరించిన దాని మీద కేంద్ర ప్రభుత్వానికి ఒక ఉత్తరం రాసి ఇదిగో అయిపోతుంది అంటున్నారు. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు ఏమైందనేది రైతులకు చెప్పే పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం లేదు. ఇవాళ మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ రైతుల దగ్గరికి వెళ్లి రైతుల పక్షాన అన్ని విధాలుగా పోరాటాలు చేస్తుంటే ఇవాళ మా నాయకుడు ఇవాళ మా కార్యకర్తలందరికీ ఇవాళ ఒక సూచన ఇవ్వడం జరిగింది. ఎక్కడైతే ఈ వరి ధాన్యం పంటలు నష్టపోతున్నారో ఆ రైతులందరికీ కూడా మీరు ధైర్యం చెప్పండి, ఆ రైతులకు తోడుగా మీరు పోరాటం చేయండి, ప్రతి గింజ కొనుగోలు చేసే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పనిచేయండి అని ఇవాళ మా నాయకుడు సూచించడం జరిగింది. ఇవాళ మా నాయకుడు సూచిస్తే గానీ స్పర్శించే పరిస్థితుల్లో ఇవాళ ప్రభుత్వం లేదు. ఇవాళ దేశానికే వెన్నెముక రైతు, దేశానికి అన్నం పెట్టిన అన్నదాత రైతు అని చెప్పే ఈ ప్రభుత్వం అసలు ఏం చేస్తుందనేది ఎవరికీ అర్థం కాని పరిస్థితుల్లో ఇవాళ ఉంది. ఇవాళ అకాల వర్షాల వల్ల ఇవాళ ధాన్యం తడిచిపోయి ఇవాళ కళ్ళాల మీద పెట్టుకుని అలాగే రోడ్ల మీద పెట్టుకుని అటు బరకాలు వేసుకుని ఆరిన తర్వాత అమ్ముకుందామంటే ఈ రైస్ మిల్లర్స్ అందరూ కూడా దళారీ వ్యవస్థ కింద చేరి 1200కి 1300కి అది నోటికి ఏది వస్తుంది ఒక కూరగాయల మార్కెట్ లాగా చేసి దాన్ని రక్ష కింద చేస్తున్నారు. అసలు యాగి కింద చేస్తుంటే అసలు ఈ ప్రభుత్వానికి నమ్మకం నీరెత్తినట్టు వెళ్ళింది. ఎందుకంటే గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలాంటి అకాల వర్షాలు అవి వచ్చినప్పుడు ఏదైతే కళ్ళాల మీద ఇవాళ రైతులు ఆరబెట్టుకున్న ధాన్యం ఉండి మళ్లీ రైతు ఆకాశాన్ని చూసి మళ్లీ ఎప్పుడు వర్షం వస్తుందో ఈ ధాన్యం రేటు ఏ విధంగా వస్తుందో అనే ఉద్దేశంతో ఉంటే అప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతు భరోసా కేంద్రాల ద్వారాగా ప్రతి గింజ కొనుగోలు చేసి ఏదైతే రంగు మారిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసి ఇవాళ ఏదైతే ప్రభుత్వం ఏదైతే ధర పెట్టిందో ఎంఎస్పీల ద్వారాగా దాంతో రైతు బంధు కేంద్రాల ద్వారాగా పంట నమోదు కార్యక్రమాలు చేయించి ప్రతి గింజ కొనుగోలు చేసి ఇవాళ ప్రతి జిల్లాలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ను పెట్టి రోడ్డు మీద ఒక గింజ కూడా కనపడకూడదు, రైతుకు ప్రతి గింజ అయితే రంగుబారిన ధాన్యంతో సహా మొలకొచ్చిన ధాన్యంతో సహా కొని రైతుకి లబ్ధి చేసినటువంటి ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ పరిస్థితులు చూస్తే రైతు పట్ల ఎంత నీచంగా వ్యవహరిస్తున్నారంటే ఇవాళ మంత్రులు ఏమయ్యారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక మంత్రుల బృందాన్ని కానీ ఏ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు కానీ ప్రజాప్రతినిధులు కానీ జడ్పీటీసీలు కానీ అందరినీ కూడా రైతుల వద్దకు పంపించి రైతులు అధైర్యపడొద్దు, ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది, ప్రభుత్వం మిమ్మల్ని ఆదుకుంటుంది అని చెప్పేసి రకరకాలైనటువంటి ఫెసిలిటీస్ ఇచ్చి ఆదుకున్నటువంటి ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇవాళ పరిస్థితి ఏమవుతుంది? ఇవాళ వరకు ఇవాళ ఆక్వా రంగాన్ని చూస్తే ఇవాళ కాపాడే ఇచ్చే పరిస్థితుల్లో ఆక్వా రంగం ఉంది. ఆక్వా రంగానికి మీరేం చెప్పారు? ఆక్వాజోన్ నాన్ ఆక్వాజోన్ సంబంధం లేకుండా యూనిట్ ధర రూపాయల సబ్సిడీ ఇస్తామని చెప్పారు. మీరు 2019లో మీరు ముఖ్యమంత్రి అయినప్పుడు 2014లో మీరు ముఖ్యమంత్రి అయ్యి 19లో మీకు అయిపోయే టైంకి మీరు ఇలాగే చెప్పి 6 నెలల ముందు అన్ని వారికి రూపాయలు 2 రూపాయలు యూనిట్ ధరకు ఇస్తానని చెప్పి 6 నెలలు ఇచ్చి 6 నెలలకు ఎగ్గొడితే 340 కోట్లు డిస్కంలకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవగానే కట్టిన దాఖలాలు ఉన్నాయి. మీరు అన్ని చెప్తారు కానీ అవి గాల్లోనే వదిలేస్తారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇవాళ మీరు వదిలేసిన బాకీలన్నీ కూడా ఈ యొక్క రైతు భరోసా కేంద్రాల ద్వారా ఇవాళ రైతులకు అండగా నిలిచినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఆక్వా రంగానికి వస్తే మీరు ఆక్వాజోన్ నాన్ ఆక్వాజోన్ సంబంధం లేకుండా మీరు రూపాయల సబ్సిడీ ఇస్తా అన్నారు.
ఇవాటి వరకు మీరు ఒక పైసా సబ్సిడీ ఇచ్చిన పాపాన పోలేదు.